ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫలితం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. విడుదల తర్వాత తెలుగులో ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. హిందీలో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా హిందీలో భారీ కలెక్షన్లతో దుమ్ము లేపిందని చెప్పాలి. అభిమానులు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉండేవారు. కానీ నార్మల్ ఆడియన్స్ని మాత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ కంటెంట్ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందనేది నిర్మాత దిల్ రాజు సైతం విడుదల ముందుకు ఒప్పుకున్నాడు. కేవలం రామ్ చరణ్ అనే పేరు మీదనే ఈ సినిమా బిజినెస్ మొత్తం జరిగింది. విడుదల తర్వాత టాక్ రాకపోయినా కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో మాత్రం యావరేజ్ టాక్ మాత్రం వచ్చింది. అయితే ఈ సినిమాకి నార్త్ అమెరికాలో హిందీలో వచ్చిన గ్రాస్ వసూళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలో ఈ చిత్రానికి దాదాపు $2 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన రేటింగ్స్కి హిందీ ఆడియన్స్ నుండి ఆ మాత్రం గ్రాస్ వసూళ్లు రావడం చిన్న విషయమేమీ కాదు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉండుంటే హిందీ వర్షన్ నుండి ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో. గేమ్ చేంజర్ ద్వారా మన అందరికీ తెలిసింది ఏమిటంటే నార్త్ ఇండియాలో రామ్ చరణ్కి ప్రభాస్, అల్లు అర్జున్తో సమానంగా నిజమైన క్రేజ్ ఉందనే విషయం. ఇక ఈ సినిమా హిందీలో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటి రోజు హిందీ వర్షన్కి దాదాపు 9 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కాస్త డ్రాప్ అయినప్పటికీ మూడవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్లో చిత్రం ఆడుతూనే ఉంది. కానీ నెట్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. దీంతో హిందీలో క్లోజింగ్ పడినట్టే. ఈ చిత్రానికి ఫుల్ రన్లో హిందీలో 41 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని ₹1 షేర్ ఎక్కువగానే వసూలు చేసింది. గేమ్ చేంజర్ సూపర్ హిట్ కొట్టాలంటే హిందీలో 100 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది జరగలేదు. హిందీలో యావరేజ్ గానే ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఓవర్టేక్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే గేమ్ చేంజర్ మూవీ హిందీలో అటు నష్టాలు రాలేదు, ఇటు లాభాలు రాలేదు. సినిమా పరంగా ఓకే అనిపించుకుంది.